అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను అయితే చూస్తారు. దీని వలన మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు. ఈ రాశి వారు ఎక్కువగా చూసినట్లయితే గనక కుటుంబంతో మంచి సమయం గడపడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. జీవితంలో ఉన్నటువంటి సంతృప్తి చెందటం చాలా అవసరము. అసంతృప్తికరమైన విషయాలను ఈరోజు దూరంగా ఉంచండి. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి కొంచెం దూరంగా ఉండండి. ఇచ్చిన డబ్బు తిరిగి రాదని మీరు అనుకోవద్దు. మీకు తిరిగి డబ్బు వస్తుంది, కానీ కాస్త ఆలస్యం అవుతుంది. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో ప్రతిదీ ఈ రోజు సాధారణం కాదు. చాలా విషయాలలో మీకు ఈరోజు గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం మీ కోపాన్ని నియంత్రించుకొని తగిన విధంగా ప్రవర్తించాలి. లేకపోతే మాత్రము కోపం కారణంగా మీకు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సహనము మరియు సంయమనం చాలా అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఈరోజు గౌరవించటానికి ప్రయత్నాలు మీరు చేసుకుంటారు. మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేని వారు చాలా మంది ఉన్నారనే విషయాన్ని అయితే ఈరోజు గుర్తిస్తారు. మరి మీ మీద ఈర్ష్య అసూయ భావనతో ఓర్వలేని తనముతోటి నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు దోష నివారణ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మీరు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. ఆ చిన్ని మట్టి పాత్రలో మీరు చక్కగా పెద్ద ఉప్పును నిండుగా వేసుకోవాలి. ఆ ఉప్పు మీద 4 గరుడముకు కాయలను అమర్చాలి. ఆ తర్వాత చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు అందులో వేయాలి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రలో చక్కగా మీరు 11 నల్ల మిరియాలు వేయాలి. వేసిన తర్వాత మరి ఆ యొక్క మట్టి పాత్రను మరి ఎరుపు రంగు వస్త్రంతో మూతగా కప్పి వేయాలి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రను ఇంట్లో రాత్రిపూట నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. దాని ముందు ఆవాల నూనె దీపం పెట్టి అగరబత్తులను వెలిగించాలి. 7 అగరబత్తులను వెలిగించిన తర్వాత ఆ మట్టి పాత్రను ఉదయం పూట కొండెక్కిన దీపాన్ని తొలగించే మట్టి పాత్రను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే మీ మీద ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది. మీకు కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది. అంతే, అన్ని లాభాలే మీకు కలుగుతాయి. అన్ని విధాలుగా మీకు మేలు కలుగుతుంది. మీ యొక్క మరి ఆరోగ్య అనారోగ్యం పాలైనటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం అనేది దక్కించుకునేటటువంటి అవకాశాలు లభిస్తాయి. అప్పుల బాధ వెంటనే తీరిపోతుంది. మరియు ఈ రోజు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి మార్గం అనేది లభిస్తుంది. సంతానము లేని వారికి కూడా సంతాన యోగం కూడా కలిగే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. సంబంధాల్లో పారదర్శకత ఉండడం చాలా అవసరం అవుతుంది. ఈ రోజు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మరియు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. మీరు చేసే పనుల విజయాలను ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మరియు శుభ సమయం అనేది ప్రారంభం అయిపోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించే సమయంగా మీకు ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా సరే మీరు చక్కగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. వర్తక వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్న వారి సమస్యలు పరిష్కారమై వ్యాపారాల లాభాల బాటలో సాగుతాయి. ఇక ఈరోజు అసంపూర్ణంగా ఉన్న పనులను కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని చేసినా కూడా చక్కగా విజయం అనేది వర్తిస్తుంది ఈ రాశి వారికి. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక చురుకుగా పనులు చేయగలుగుతారు. ఉత్సాహంగా ఉంటారు. ధైర్యంతో ముందడుగులు వేస్తారు. గౌరవ భావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. సంబంధాలు బలపడతాయి. ఆనందం పెరిగిపోతుంది. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడతాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. మరియు బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ప్రేమ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి సమయం అనేది ఉంటుంది. మూడో వ్యక్తి యొక్క జోక్యం మాత్రము ప్రేమికుల మధ్య అనుమతించకూడదు. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలతో చురుకుగా అన్ని విషయాలను కొనసాగిస్తారు. ఆకట్టుకునే ఫలితాలను కలిగి ఉంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు సహాయం చేయడంలో మీరు
విజయవంతులు అవుతారు. మీరు ఈ రోజు వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారు అధికారులకు సులభంగా మద్దతు అనేది ఇవ్వడం సాధ్యమవుతుంది. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దురాశ ప్రలోభాల వంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. నెగిటివిటీ ఉన్న వ్యక్తుల దర్శననివ్వకుండా చూసుకోండి. ప్రియమైన వారితో సమావేశం ఉంటుంది. పరస్పరము ఈ రోజు మంచి ప్రవర్తన కారణంగా ఈ రోజు మీ ప్రేమ సంబంధం బలపడుతుంది. భార్య భర్తల మధ్య మంచి సమయం రాత్రిపూట గడిపే అవకాశాలు అయితే అందుతాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారికి ఎవరి సంతానం పట్ల ఉన్నటువంటి ఆవేదన దూరమయ్యే అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారి ఇంటి చుట్టుప్రక్కల వారితో మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. మరియు వారితో సహకారాలు కూడా అందుకోగలుగుతారు. రిస్క్ అనేది తీసుకోవడం అనేది ఈ రోజు సాధ్యమవుతుంది. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. బాధ్యతగా అన్ని పనులు చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి పనిచేయని పాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటి నుండి బయటకు పడవేయండి. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి. మరి వారి ఆరోగ్యంలో మరి హెల్త్ చెకప్లు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. బీపీ షుగర్ మరి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే రోజు కనిపిస్తున్నాయి. కాబట్టి వేల ప్రకారం మందులను అందించాలి. మరియు వేల ప్రకారం వారికి ఆహారం అందించాల్సి ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉంటేనే ఉత్తమము. ఈ రోజు రాశి వారు మాత్రము ఎవరైతే మరి సంతానం లేని వారు ఉన్నారో వారు మాత్రము ఈ రోజు సంతాన యోగము కొరకు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వారు మాత్రము ఈ రోజు దోష నివారణ చేయటం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. దాని కొరకు మరి ఈ రోజు రాశి వారు ఎరుపు రంగులో ఉన్న లేత రావి ఆకును తీసుకొని ఆ ఆకు మీద మరి ఆ రావి చెట్టు పుల్లతోటి గంధం లేదా సున్నంతో చక్కగా మరి 69 నెంబర్ పైన రాసి ఓమని కింద రాసి ప్రవహించే నీటిలో ఆకును వదిలివేయాలి. ఈ విధంగా దోష నివారణ చేయటం వలన ఆ తర్వాత వదిలేసిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని పూజను నిర్వహించాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక తప్పకుండా సంతాన యోగం అనేది కలుగుతుంది. ఉన్నటువంటి దోషాలున్నా కూడా ఇవి తొలగించబడతాయి. చక్కగా వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఉత్తమ మరి ఫలితాలు అయితే అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఆనందం మరియు శాంతి అనేది ఇంట్లో రావడం జరుగుతుంది కుటుంబంలో. ఇక లక్కీ సంఖ్య 84 మరియు లక్కీ కలర్ అయితే తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.